హలో గాయ్స్, వెల్కమ్ టు కుట్టి మైల్ స్టోన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే పొటాటో ఫ్రైని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. ఈ రెసిపీ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఆయిల్ తీసుకొని కొంచెం వేడయ్యాక దీనిలోకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అన్నీ కలిసి ఉన్న పోపు గింజల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 2 కట్ చేసిన పచ్చిమిర్చిని, 2 రెమ్మల కరివేపాకును వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను తీసుకోవాలి. ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక 5 కట్ చేసిన పొటాటోస్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి పొటాటోస్ ఎంత చక్కగా ఉడికిపోయాయో. ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కారము, రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేయాలి. ఇది కొంచెం మగ్గాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. ఈ పొటాటో ఫ్రై చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. నేనైతే చపాతీతో తింటున్నాను. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.